బట్ మనం చూస్తున్నాం విజయవాడలో గత 2 రోజుల నుంచి ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో దాదాపుగా వరద పరిస్థితుల నుంచి కోలుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా మందికి అక్కడ మినిమం ఫెసిలిటీస్ కానీ లేదంటే వాటర్ కానీ ఫుడ్ కానీ అందడం లేదనే విమర్శలు వస్తూ ఉన్నాయి. వారు కంప్లైంట్ చేస్తున్నారు. ప్రెజెంట్ అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి తెలియజేయడం మా ప్రతినిధి భార్గవ్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ భార్గవ్, అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? స్వయానా సీఎంఏ వెళ్ళి పర్యవేక్షిస్తున్నారు, చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ఇంకా మాకు ఫెసిలిటీస్ అందలేదు అనే పరిస్థితులే వినిపిస్తున్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఏంటి అక్కడ సిచ్యువేషన్? దాదాపు 4వ రోజు వరుసగా విజయవాడ మహానగరం అంతా కూడా వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. బుడమేరు భారీగా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. 15,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్నటువంటి బుడమేరులో ప్రస్తుతం 45,000 క్యూసెక్ల వరకు కూడా ఎగువ తెలంగాణ ప్రాంతం నుంచి అనేక చెరువులకు గండ్లు పడి ఒక్కసారి కూడా వరద నీరు రావడంతో ప్రస్తుతం బుడమేరు అంతా కూడా విరుచుకుపడుతోంది. ఆ బుడమేరు ప్రవాహం దిగువకు వెళ్లేటువంటి అవకాశం లేక అటు కృష్ణానదిలో కూడా ఊవెత్తిన దాదాపు 13 లక్షల వరకు కూడా ఆ వరద ప్రవాహం అనేది కూడా వస్తున్న నేపథ్యంలో బుడమేరు నీరు కృష్ణానదిలోకి పారేటువంటి అవకాశం కూడా లేక నీరు నిలిచిపోయింది. విజయవాడలోనే నానిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 80% కాలనీలు పట్టణాల అనేక ప్రాంతాలన్నీ కూడా ఈరోజు మునిగిపోతున్నాయి. ప్రస్తుతం మనం గూడవల్లిలో ఉన్నాం. విజయవాడ రూరల్లో ఉన్నటువంటి గూడవల్లిలో ఉన్నటువంటి ప్రాంతం చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నీ లోపల దాదాపు వందలాది వేలాది మంది కూడా నివసిస్తూ ఉంటారు. గూడవల్లి ఆ తర్వాత నెక్కలం వెళ్ళేటువంటి ప్రధాన రహదారి కూడా ఇదే. ఈ ప్రధాన రహదారిపై కూడా ఈరోజు ఏరులా ప్రవహిస్తుందని చూసుకోవచ్చు. బుడమేరు కాలువ ఈ వంతెన ఉంది. ఇక్కడ ఈ వంతెన కనీసం ఆనవాళ్ళు కూడా కనిపించేటువంటి పరిస్థితి లేదు. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా ఉన్నటువంటి ఇల్లు మునిగిపోయినాయి. ఆ పైన ఉన్నటువంటి 2వ అంతస్తు మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి కూడా ఉంది. వంతెన మార్గం కూడా కనబడకుండంత ఎత్తులోంచి కూడా బుడమేరు వరద ప్రవాహం ఊరితో ఏకమై ఏ విధంగా ప్రవహిస్తుందో కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు 35 చెరువులకు తెలంగాణ ప్రాంతంలో ఎగువన గండ్లు పడితే ఆ గండ్లు పడినటువంటి నీరంతా కూడా ఒక్కసారిగా దిగువకు వస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వానికి కనీస సమాచారం లేకపోవడంతో ఒక్కసారిగా కూడా ఈరోజు ముంపుకు గురై ముందస్తు చర్యలు చేపట్టలేక అధికార యంత్రాంగం కూడా ఈరోజు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రంగంలోకి దిగారు. స్వయంగా ఆయనే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు మంత్రులు సైతం విజయవాడలోనే ఉన్నారు. నిన్న రాత్రి కూడా అక్కడ ప్రకాశం బ్యారేజీ వద్ద 65వ నెంబర్కు సంబంధించినటువంటి గేటు వద్ద సిమెంట్ పిల్లర్ కూడా ఇరిగిపోయిన నేపథ్యంలో ఆ వరద ఉధృతి దిగువకు మరింత ఎక్కువగా వెళ్తున్న నేపథ్యంలో కృష్ణా ప్రభావం కూడా కింద లంక గ్రామాలపై ఖచ్చితంగా కూడా పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం చూసినటువంటిది కూడా గూడవల్లిలో ఉన్నాం. మనం గూడవల్లిలో జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాలు దాదాపు 1వ ఫ్లోర్ మునిగిపోయాయి. ఆ పైన నీరు ప్రవహిస్తుంది బుడమేరు. అయితే అవతల ఉన్నటువంటి నెక్కలం అయితే వారందరూ బయటకు వచ్చేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. దాదాపు 3 కిలోమీటర్ల అవతల నెక్కలం అనేటువంటి ప్రాంతం కూడా ఉంది. ఆ నెక్కలం నుంచి అక్కడున్న వారిని కాపాడేందుకు ప్రస్తుతం ఆహార సదుపాయాలు మాత్రం హెలికాప్టర్ ద్వారా పంపించినప్పటికీ కూడా ఇప్పుడే ప్రస్తుతం బోటును కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా అధికార యంత్రాంగం చేస్తున్నారు. ఆ బోటును కూడా తీసుకువచ్చారు. ఇప్పుడే మనం చూస్తున్నాం ఒక లారీలో కూడా బోటును తీసుకువచ్చి ఆ లోపల ప్రాంతానికి వెళ్ళి వారికి సహాయ చర్యలు తీసుకెళ్లేందుకు వారిని బయటకు తీసుకువచ్చేందుకు కూడా ప్రస్తుతం యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తున్నారు. అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం దాదాపు కూడా వారందరినీ బయటకు తీసుకురావాలంటే ఈ బోటు సహాయంతో దాదాపు సాయంత్రం వరకు కూడా సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజులు పట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ టీడీపీ నాయకులు కానీ అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అంటే దాదాపు మనం చూస్తున్నాం. నిన్న చూసినటువంటి మొత్తం విజయవాడలో సింగనగర్ కానీ ప్రధానంగా అత్యధికంగా వేలాది మంది నిరుపేదలు నివసిస్తుంటారు. వారందరూ కూడా రోడ్డున పడ్డారు. ఈ రోజు అంతా కూడా ఉదయం నుంచి వారందరూ తమ ప్రాణాలు చేతపట్టుకొని పడవలన్నీ కూడా ప్రాంతానికి రావడంతో వారు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ప్రకాష్ నగర్ కానీ లేదంటే కండ్రిక కానీ అలాగే మొత్తం అన్ని ప్రాంతాలు 1 కాదు 2 కాదు దాదాపు విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, అలాగే విజయవాడ తూర్పుతో పాటు విజయవాడ రూరల్ మొత్తం 4 నియోజకవర్గాల్లో కూడా 80% ప్రాంతాలు కూడా నీటిలో మునిగిపోయాయి. వారందరినీ కూడా కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా సహాయక చర్యలు తమకు అందడం లేదు అనేటువంటి ఆవేదన అయితే ఇక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో చూస్తున్నాం పడవలను తీసుకువచ్చి ఏదైతే కృష్ణా జిల్లా నుంచి కానీ లేదంటే ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మత్స్యకారులు ఎవరైతే ఉంటారో మత్స్యకారులకు చెందినటువంటి
బోట్లను వీరందరూ కూడా తీసుకువచ్చి ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కూడా తీసుకొస్తున్నారు. ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల నుంచి 22 బోట్లను తీసుకొచ్చారు ఇప్పటి వరకు విజయవాడకి. అలాగే మచిలీపట్నం, ఓడరేవు ప్రాంతాల నుంచి కూడా దాదాపు 30కి పైగా బోట్లను తీసుకువచ్చారు. అలాగే చీరాల, ఒంగోలు ప్రాంతాల నుంచి కూడా దాదాపు మరొక 30 బోట్లు తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ శివయ్య కూడా ఇప్పుడు ఉన్నారు సహాయక చర్యల్లో. సార్ చెప్పండి, లోపల ఎంతమంది ఉండొచ్చు, ఇప్పుడు వరకు ఎలా జరుగుతుంది సహాయక చర్యలు? ఇది జక్కులనెక్కలం అనే ఒక ఊరు ఉందండి గన్నవరం మండలంలో. అక్కడ ఏంటంటే మొత్తం కూడా బుడమేరు పొంగడం వల్ల ఊరంతా కూడా చుట్టుముట్టి దాదాపుగా ఒక 500 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళకి ఫుడ్, వాటర్, అలాగే సహాయ చర్యల నిమిత్తం 4 బోట్లు తెప్పించాం. జిల్లా కలెక్టర్ బాలాజీ సార్ పంపించారు మాకు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఒక 2 బోట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఒక 500 ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు. అలాగే కలెక్టర్ గారి ద్వారా 500 ప్యాకెట్లు పెట్టాము. ఇప్పుడు 1000 మందికి వాళ్ళకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్, ఫుడ్ అన్ని కూడా పంపిస్తున్నాము. అక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా ఆర్ఓ ప్లాంట్ కూడా చెడిపోవడం వల్ల, చుట్టూ కూడా వాటర్ ఉండడం వల్ల వాటర్ ప్యాకెట్స్ కూడా ఇక్కడి నుంచే పంపించడం జరుగుతుంది సార్. అంటే ఈరోజు విజయవాడ రూరల్ ప్రాంతం, ఈ గన్నవరం నియోజకవర్గంలో అంతా కూడా దాదాపు ఏ ప్రాంతాలు ముప్పు గురయ్యాయి? మనకి మొస్తాబాద, జక్కులనెక్కలం, కేసరపల్లి గురయ్యాయి. కేసరపల్లిలో ఎస్ఎల్వి కాలనీస్, శ్రీనివాస్ కాలనీ ఇవన్నీ కూడా నిన్న ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. దాదాపుగా 300 ఫ్యామిలీస్ని ఎవాక్యుయేట్ చేశాము ఈరోజు. అలాగే ముస్తాబాద్లో కూడా నేను ఒక 50 ఫ్యామిలీస్ని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. ఈ రోజు అయితే జక్కులనెక్కలం ఒక్కడే మాకు ఇంకా ముప్పు ప్రాంతంలో ఉంది. వాళ్ళు కనుక వచ్చేస్తారు అనుకుంటే కనుక వాళ్ళని బయటకు తీసుకురావడం, ఎవాక్యుయేట్ చేయడం జరుగుతుంది. లేదనుకుంటే కనుక ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తే సరిపోతుంది అనుకుంటే, ఇంట్లో ఉంటే కనుక సరిపోతుంది అనుకుంటే కనుక ఫుడ్ ప్యాకెట్స్ కంటిన్యూగా అందిస్తాము. అంటే పడవలన్నీ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా, మరి సహాయక చర్యలు ఎంత సమయం పట్టేటువంటి అవకాశం? 1 అవర్లో మేము అక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మా దగ్గర 4 పడవలు తిరుగుతున్నాయి. ఇంకా ఇంకో 4 పడవలు వచ్చి ఇంకేదన్నా కావాలనుకుంటే కృష్ణా జిల్లా కలెక్టర్ గారు నోటీస్కి తీసుకువెళ్ళి పెట్టడం జరుగుతుంది. మొత్తం బుడమేరు వల్ల కూడా ఈ ముంపు జరిగినట్లు తెలుస్తుంది. ముందస్తుగా సమాచారం రాలేదు కూడా ఎంతో మంది బాధితులు తెలియజేస్తున్నారు. తర్వాత ఎలా ఉండబోతుంది? ఇంకా వరద పెరుగుతుందా, తగ్గుతుందా, ఎలా ఉంటుంది? ఇది విపత్తు కాబట్టి మనం ఊహించిన విధంగా జరిగింది. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది. అందువల్ల సహాయక చర్యలు బాగానే జరిగాయి. ఇటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. ఎవరికి కూడా అందరికీ కూడా ఫోన్స్ అందుబాటులో పెట్టాము, కంట్రోల్ రూమ్స్ పెట్టాము. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడా కంటిన్యూగా మానిటర్ చేస్తున్నారు. యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్లో ఉంది. అంటే ఈ నీరు తగ్గడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు? అది చూడాలండి, అది పైనుంచి క్యాచ్మెంట్ని బట్టి ఉంటుంది. చూస్తున్నాం కదంటే ఎగువ ప్రాంతాలు అంటే తెలంగాణ ప్రాంతం నుంచి కానీ పైనుంచి కానీ బుడమేరులో దాదాపు 45,000 క్యూసెక్ల వరకు కూడా సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అవి కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించి మాకు కనీసం ఫెసిలిటీస్ లేవు, ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా తెలియడం లేదు, తీసుకెళ్లిన ప్లేస్ లో మినిమం ఫెసిలిటీస్ లేవు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కదా. తీసుకెళ్లడానికి బోట్స్ అయితే వచ్చాయి, మరి ఎక్కడ తీసుకెళ్తున్నారు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? ఖచ్చితంగా కూడా బోట్లన్నీ కూడా దాదాపు ఇప్పటికే విజయవాడ ప్రాంతానికి చేరుకున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కానీ, అటు గోదావరి జిల్లాల నుంచి కానీ, ఇటు ఒంగోలు, గుంటూరు జిల్లాల నుంచి కూడా బోట్లన్నీ చేరుకోగా నిన్న ఉదయం నుంచి కూడా బోట్లన్నీ చేరుకుంటున్నాయి. ఇప్పుడే మనం చూసాం, ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి గోడవల్లి ప్రాంతానికి కూడా బోట్ చేరుకుంది. ఆ బోటును దించేటువంటి ప్రయత్నం కూడా స్థానికంగా ఉన్నటువంటి యువకుల సహాయంతో కానీ, అలాగే రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా చేస్తున్నారు. అయితే ఈ బోటు లోపలికి వెళ్లేందుకే దాదాపు దించిన తర్వాత గంట సమయం పడుతుంది. ఆ లోపల ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా తీసుకురావాలంటే ఒక్కొక్క దఫా కూడా తీసుకొస్తూ కూడా దాదాపు సాయంత్రం సమయంలోగా వారందరినీ ఖాళీ చేసేటువంటి అవకాశం ఉంది. ఈలోగా మరి వారందరికీ కూడా ఆహారం అవసరం అవుతుంది, అలాగే తాగునీరు అవసరం అవుతుంది. ఆ తాగునీటి ప్యాకెట్లను కూడా తీసుకొచ్చి వారికి పంపించేందుకు సిద్ధం చేశారు. మనం చూస్తున్నాం, ఒక ట్రాక్టర్లో కూడా ప్రధానంగా తాగునీరు అక్కడ లేక గొంతెండుతూ కూడా వారందరూ కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్న నేపథ్యంలో వారందరికీ అందించేందుకు కూడా ప్రస్తుతం వాటర్ బాటిల్స్ కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, అలాగే ఆహార పొట్లాలను కూడా తీసుకొచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా దాదాపు మొత్తం 7 లక్షల మంది వరకు కూడా ముంపు బారిన పడితే అందులో 2,75,000 మంది నిరాశ్రయులు అయినటువంటి పరిస్థితి విజయవాడ మహానగరంలో కూడా ఉంది. దాదాపు 2,75,000 మంది తమ ఇళ్లను వదిలి కట్టుబట్టలతో కూడా బయటకు వచ్చి తమ బంధువుల ఇళ్లలో, పునరావాస కేంద్రాల్లో కూడా ఆశ్రయం తీసుకుంటున్నారు. ఈ తరుణంలో వారందరికీ ఆహారం అందించాలన్నా, వారందరికీ కూడా సహాయం చేయాలన్నా కూడా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేయలేకపోతుంది అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే బాధితులకు సంబంధించినటువంటి సహాయక చర్యల్లో నిర్లక్ష్యం జరిగిందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అధికారుల యంత్రాంగంపై కూడా కాస్త అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకు వేగవంతంగా సహాయక చర్యలు చేయలేకపోతున్నారంటూ కూడా విపత్తుల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా ఎందుకు అప్రమత్తంగా ఉండలేకపోయారంటూ కూడా వారు చెబుతున్నారు. దాంతో ఈరోజు ఉదయం నుంచి కూడా మరింత వేగవంతంగా చర్యలను ప్రారంభించారు. అయితే దాదాపు 3 లక్షల మంది తమ ఇళ్లను ఖాళీ చేసి బయటికి రావడంతో ఆ ఇళ్లన్నీ కూడా పూర్తిగా ముంపు గురి కాగా అవన్నీ కూడా ఆస్తి నష్టం అనేది కూడా సంభవించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు ఇప్పటి వరకు విజయవాడలో 9 మంది కూడా మృతి చెందినట్లు మనకు సమాచారం కూడా అందుతుంది. ఏదైతే కొండ చర్యలు విరుగుపడి 4 మృతి చెందితే
ఎక్కడైతే సింగనగర్ కానీ లేదంటే ప్రకాష్ నగర్ కానీ వంటి ప్రాంతాల్లో వరదలో కొట్టుకుపోయి 3 మృతి చెందారు. విషసర్పాలు కాటేసి మరొక 2 కూడా మృతి చెందారు. అయితే ఇంకా వృద్ధులు లేకపోతే బెడ్ రీడ్ పేషెంట్ ఎవరైతే ఉంటారో వారు కూడా మృతి చెందినటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన వారందరూ కూడా ఆ పడవల ద్వారా స్థానికులు కూడా వెళ్ళి వారిని కాపాడేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీ నాయకులు కూడా ఇక్కడ చర్యల్లో పాల్గొన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో చెప్పండి, ఏ విధంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? గత 3 రోజుల మట్టి కూడా మరి ఇక్కడ సహాయ చర్యల్లో పార్టీ తరఫున మా బాబు గారు ఆదేశిస్తాం. మా ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశం ప్రకారం మరి తెలుగు యువత కానీ పార్టీ శ్రేణులు కానీ మరి అధికార యంత్రాంగంతో సహకరిస్తూ వాళ్ళకి ఏం కావాలో మేము అంతా కూడా అరేంజ్ చేస్తూ మరి ముస్తాబాద, స్వావారిగూడెం, జక్కుల నెక్కలం, కేసరపల్లి కొంత భాగం ఇవన్నీ కూడా సబ్మర్జ్ అయినాయి. మరి అక్కడే రిహాబిలిటేషన్ సెంటర్లో కూడా కొంతమందిని ముస్తాబాద్లో ఒక 40 ఫ్యామిలీలు పెట్టాం. మరి అట్లాగే జక్కుల నెక్కలం కాలనీ వాళ్ళని కూడా తీసుకెళ్లి స్వావారిగూడెంలో ఒక 10 ఫ్యామిలీలు పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మరి మా ఎంఆర్ఆర్ యొక్క ఆధ్వర్యంలో రిహాబిలిటేషన్ సెంటర్లో ఫుడ్ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. మరి ఈ జక్కుల నెక్కలం అనేది బుడమేరుకి చుట్టూ ఉంది. జక్కుల నెక్కలానికి చుట్టూ దానివల్ల నిన్నటి వరకు అయితే వాళ్ళ దగ్గర ఉన్న సరుకులు సరిపోయినాయి, కానీ వాటర్ కరెంటు కూడా లేకపోవడం వల్ల ఈరోజు మరి ఎమ్మెల్యే మన ఎంఆర్ఆర్ చెప్తే ఆయన వెంటనే ఫుడ్ కానీ ఈ బోట్లన్నీ కూడా కలెక్టర్ గారు పంపించారు. ఈరోజు అన్నీ కూడా గ్రామానికి పంపిస్తున్నాం. మరి సహాయ చర్యల్లో లోకల్ పబ్లిక్ కూడా బాగా సహకరిస్తున్నారు. అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చూసుకోవడానికి కూడా ఇక్కడ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఫుడ్ కానీ ఇవన్నీ కూడా అందిస్తున్నాం. లోపల మొత్తం ఎంతమంది ఉంటారనుకోవచ్చు? ఇక్కడ 400 ఫ్యామిలీలు ఉన్నాయి. ఇది జక్కుల నెక్కలం. దానికి ఎటు దారి లేదు. అటు ఒక పక్కేమో ఏలూరు కాలం ఉంది, ఒక పక్కేమో బుడమేరు. దానివల్ల ఏంటంటే ఈ బుడమేరు పొంగి గ్రామంలో పడటం వల్ల మనుషులు వెళ్తానికి కానీ వెహికల్ వెళ్తానికి కూడా ఎటువంటి అవకాశం లేదు. అందుకని ఈ పూట మేము మరబోట్లు మా ఎంఆర్ఆర్ తెప్పించారు, కలెక్టర్ గారు పంపించారు ఎమ్మెల్యే గారు ఆదేశంతో. ఇవన్నీ కూడా ఇప్పుడు జారేస్తానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కొద్ది 1 గంటలో వాళ్ళకి ఫుడ్ను వాటర్ పంపిస్తున్నాం. సీఎం చంద్రబాబు కూడా రాత్రులు సైతం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఏ విధమైనటువంటి ఆదేశాలు పార్టీ కేడర్కి ఇవ్వడం జరిగింది? పార్టీ కేడర్ యొక్క ఆయన స్ఫూర్తిగా చూసుకుని మేము అందరం కూడా పనిచేస్తున్నాం. మరి ఇప్పుడు పాకేపురం, సింగనారం ఈ ఏరియాల్లో కూడా ట్రాక్టర్లు అవసరం ఉంటే రాత్రి 1 గంట వరకు ఓళ్ళలో నుంచి పోజేసి ఒక 40 ట్రాక్టర్లు నేనే పంపాను. మరి బ్రేకర్స్ మెటీరియల్ వచ్చి కూర్చుంటే మళ్ళీ తెల్లారి కూడా 25 వెహికల్స్ కావాలన్నారు, అవి కూడా పోజేస్తున్నాం. అంటే మేము ఇక్కడ సహాయ చర్యలు చేస్తూనే ఇతర ప్రాంతానికి ఏదైతే బాగా ఫ్లడ్డెడ్ అయిందో, సబ్మర్జ్ అయిందో సింగనారం, పాకేపురం ఏరియాల్లో అటు కూడా పంపిస్తున్నాం. నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటించారు. ఆయన ప్రభుత్వం ఇంత సహాయక చర్యలు చేస్తుంటే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఎలా అర్థం చేసుకోవచ్చు? ఆయన ఒక సైకో అండి. సైకోకి ఏమి అర్థం చేసుకుంటాం? ఆయన వరదలు వచ్చినప్పుడు ఏ రోజన్నా బయటకు వచ్చి వరదల్లో జనాన్ని ఆదుకుంది కానీ పరామర్శించింది కానీ వాళ్ళకి గుక్కిడి మంచినీళ్ళు ఇచ్చింది కూడా లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ వరదల్లో పొలాలు చూస్తానికి కానీ రైతులను పలకరిస్తానికి వెళ్తే ఆయనకి రెడ్ కార్పెట్ కావాలి. ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసుకుని వెళ్ళి ఆయనకి ఇవన్నీ కనపడవు. ఆయన 74 సంవత్సరాల వయసులో మా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతూ అక్కడే పగలంతా నీళ్ళలో తిరుగుతూ రాత్రిపూట అధికారులను పిలిచి ఏ విధంగా చేయాలని గైడెన్స్ చేసుకెళ్తున్నారు. అట్లాగే మా పార్టీ యొక్క నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా మాకు కూడా ఆయన ఆదేశం ఇచ్చారు. ఎక్కడికక్కడే మీరు పాల్గొని సహాయ చర్యలు చేయండి, ప్రజలందరినీ కాపాడండి. ఇవన్నీ వాళ్ళకి కనపడవు, ఎందుకంటే వాళ్ళు చేయలేదు కాబట్టి. వాళ్ళు ఇటువంటి చేరిగా వాళ్ళు ఎంతవరకు ఏసీ రూమ్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని విమర్శించిన వాళ్ళ యొక్క విధి చూస్తాం కదా. అంటే ఈరోజు పెద్ద ఎత్తున కూడా టీడీపీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఆహార పొట్లాలు ప్రధానంగా మొన్న రాత్రి నుంచి కూడా వీరంతా కూడా దాదాపు లోపల ఉండిపోయారు. దాదాపు 400 కుటుంబాలు, అంటే 3000 మందికి పైగా జనాలు అక్కడ ఏదైతే జక్కుల నెక్కలం అనేటువంటి గ్రామంలో ఉన్నారు. వారందరికీ కూడా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అలాగే ఎంఆర్ఓ స్వయంగా కూడా వచ్చి ఇక్కడ పరిశీలించి ఈ ప్రాంతంలో ఉంటున్న వారికి సహాయక చర్యలు చేసేందుకు వాటర్ ప్యాకెట్లు, అలాగే ఆహార పొట్లాలు కానీ వాటర్ బాటిల్స్, అలాగే గ్లూకోజ్ వంటి కూడా పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. యువత ప్రధానంగా ఈ సహాయక చర్యలో కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. వారందరూ కూడా స్వయంగా వాటిని తీసుకుని వెళ్ళి పడవలో ఎక్కించి పడవల ద్వారా కూడా లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటే కూడా ఆదేశించినట్టు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం కూడా నిమగ్నమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఒక విజయవాడ మహానగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా సహాయ చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే రహదారి లేదంటే పడవల వెళ్ళేటువంటి మార్గం ఉన్నంత వరకే మాత్రం ప్రస్తుతం సౌకర్యాలతో
కనిపిస్తున్నాయి. ఇంకా పడవలు వెళ్ళలేనటువంటి మార్గాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటి చోట్ల అపార్ట్మెంట్లు పైకి ఎక్కి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. దానికి అధిగమించేందుకు డ్రోన్ సహాయంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఆహార పొట్లాలు ఒక్కొక్క దాంట్లో కూడా 7 కేజీల వరకు కూడా ఆ చిన్న డ్రోన్ అనేది కూడా మోస్తుంది. ఆ డ్రోన్ ద్వారా కూడా ఆహార సౌకర్యం కల్పించేందుకు అపార్ట్మెంట్ల పైకి బిల్డింగ్ల పైకి తీసుకెళ్లినటువంటి దృశ్యాలు సింగనగర్ లో కానీ లేదంటే అటు ప్రకాష్ నగర్ లో కానీ కనిపించాయి. ఏ విధంగా సహాయం చేయగలిగితే ఆ విధంగా పూర్తిగా కూడా సహాయం చేసేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తుంది. అయితే దాదాపు 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదంటూ కూడా సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. ఈ విపత్తుకు గల కారణం ఏంటనేది అధ్యయనం చేయాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. అటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఏదైతే బుడమేరుకు సంబంధించి ఎగువ ఉన్నటువంటి తూడు అంతా కూడా సకాలంలో గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తూడు తొలగించకపోవడం వల్ల ఈరోజు బుడమేరు నీరు అనేది కూడా ప్రవాహం జరక్క వచ్చి విజయవాడపై విరుచుకుపడిందంటూ కూడా ఆయన కూడా ఆరోపించడం జరిగింది. అయితే వాస్తవంగా ఆ బుడమేరులో ఎందుకు తూడు తొలగించలేకపోయారు, లేదంటే కేవలం తూడు ఒకటేనా, లేదంటే ఆక్రమణలు ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో స్థానికులు అనేక మంది కూడా ఆవేదన మాత్రం ఖచ్చితంగా కూడా కలచివేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడ నివసిస్తూ ఉంటారు, ఎలా ఉంది ఈ ప్రాంతంలో వరద? గతంలో ఈ బుడమేరు తవ్వుతూ ఉన్నారండి. తవ్వుతూ మధ్యలో కొంతమంది రైతులకు డబ్బులు ఇక తవ్వుతూ ఆపేశారు. కొంతవరకు తవ్వారు, కొంతవరకు తవ్వలేదు. అది కొంత పూడుకుపోయింది. అది అంతా క్లియర్ చేయాలి. తూడు తొలగించుంటే ఈ రోజు ముంపు ఉండేదా? తూడు కాదు, మట్టే తొలగిలా. సగం తవ్వారు, సగం తవ్వకుండా ఆపేశారు. ఎందుకు ఎప్పుడు జరిగింది అంటే అధికార యంత్రాంగం నాయకులు ఏం చేస్తారు అనుకో తొలగించు? రైతులకు డబ్బులే లేదని రైతులు తవ్వనీ లేదు, వాళ్ళు ఆగిపోయారు. ఇప్పుడు ఈ రోజు ముంపు జరిగింది, మరి ఎటువంటి నష్టం కలిగింది లోపల ఉన్న రైతులకి అందరికీ నష్టం జరిగింది. ఊరు గ్రామంలో వాళ్ళకి రైతులకి అందరికీ నష్టం జరిగింది. కేవలం గ్రామస్తులు ప్రజలే కాదు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు భారీ వర్షాల సహాయంతో ఒక రకంగా నష్టపోతే విజయవాడలో మరోవైపు అది మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 76,000 హెక్టార్లలో వరి పంట నష్టపోయింది. అలాగే 10,000 హెక్టార్లలో కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యాన పంటలు నష్టపోయాయి. ఈ తరుణంలో రైతులు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా బురద పాలయ్యాయి, ఏరు పాలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఏరులతో సహా పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నేట మునిగిపోయి 6 నుంచి 10 అడుగుల మేర నీరు కూడా పంట పొలాలపై ఉంది. అంతేకాకుండా ఇసుక మేటలు కూడా వేసిపోయింది పెద్ద ఎత్తున కూడా. ఈ తరుణంలో ఆ పంట మళ్ళీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా రైతుల చేతికి అందేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో కూడా లేదు. అటు ఆస్తి నష్టం కూడా భారీగా వందల కోట్లలో కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో రైతులు మళ్ళీ కోలుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఈ పంటను వదులుకోవాల్సిందేనటువంటి ఆవేదన కూడా రైతుల నుంచి వినిపిస్తుంది. వరి వ్యవసాయం ప్రధానంగా పెట్టుబడి పెట్టి దాదాపు ఎకరాకు 25 నుంచి 30,000 పెట్టుబడి వరకు కూడా ఇప్పటి వరకు పెట్టారు. ఏదైతే నారుమడులు వేసి దాదాపు 40 రోజులు అవుతుంది. 40 రోజులు అయిన తర్వాత పంట ఇప్పుడే చిగురించి మొలకెత్తుతూ ఉన్న సందర్భంలో కూడా రైతులకు జరిగినటువంటి నష్టం అంతా ఇంత కాదు. దాదాపు అటు మిగిలిన ప్రాంతాల్లో కూడా అటు వరితో పాటు ఉద్యాన పంటల్లో ఏవైతే ఉన్నాయో కూరగాయలు అత్యధికంగా కూడా నష్టపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి కూడా భారీ వర్షాలతో రాకపోకలు లేక కూరగాయల రవాణా కూడా ఈరోజు నిలిచిపోయి ఆ కూరగాయలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి అందని పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా మరొక 2 రోజుల్లోనే మరింత హీన పరిస్థితి వస్తున్నటువంటి అంచనాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే రవాణా సౌకర్యం లేదు కాబట్టి వారికి ఏమీ కూడా చేరేటువంటి అవకాశం లేదు. కేవలం ఆ ప్రభుత్వం ద్వారా బియ్యం కానీ పప్పులు ఉప్పులు కానీ చేరితే వాటితోనే ప్రస్తుతం కనీసం కడుపు నింపుకొని ప్రాణాలతో నిలబడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దాదాపు 2,75,000 మంది తమ ఇల్లు వదిలి బయటకు వచ్చేశారు. వారందరూ కూడా మరి బంధువుల ఇల్లు పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. వారికి ఆహార సౌకర్యం కూడా కలగాలంటే కనుక ఖచ్చితంగా అనేక ఇబ్బందులు కూడా ఉంటాయి. మరి స్థానికులందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరి పడవల ద్వారా కానీ లేదంటే లైఫ్ జాకెట్లు వేసుకొని ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏదైతే ఎయిర్ బోట్లు ఉంటాయో ఎయిర్ బోట్ల ద్వారా కూడా ఆ గ్రామాల్లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. దాదాపు ఇంకా 3 లక్షల మంది వరకు కూడా నేట మునిగినటువంటి గ్రామాల్లోనే ఉండిపోయారు. వారందరికీ సంబంధించి కూడా ఈరోజు సహాయక చర్యలు చేసేందుకు యంత్రాంగం కృషి చేస్తూ ఎన్నో బోట్లు ఇప్పుడు మనం చూస్తున్న మరొక బోటు కూడా ఇప్పటికిప్పుడే యంత్రాంగం తీసుకువచ్చింది. ఒక బోటుని ఇప్పటికే దింపి జక్కుల నెక్కలో ఉన్నటువంటి గ్రామానికి పంపించారు. మరొక బోటును కూడా ఇప్పుడే తీసుకువచ్చారు. ఆ ఎంఆర్ఓ శివయ్య కూడా దగ్గరుండి ఆ బోటును ఆ గ్రామాల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఆ బోట్లన్నీ కూడా లోపలికి వెళ్ళాలంటే దాదాపు గంటకు పైగా సమయం పట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గంలో అటు విజయవాడ పశ్చిమ అలాగే విజయవాడ తూర్పు విజయవాడ సెంట్రల్ ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి దాదాపు అన్ని పట్టణ ప్రాంతాలు ఏది కూడా మారుమూల ప్రాంతమో లేదంటే ఎక్కడో గోదావరి కింద ఉన్నటువంటి లంక గ్రామాలు కృష్ణ కింద ఉన్నటువంటి లంక గ్రామాలు కాదు. విజయవాడ మహానగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా గ్రామాలు. దాదాపు ఇంతమంది ఈరోజు ముంపుకు గురయ్యాలంటే
విజయవాడ లాంటి సిటీలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా ఉంది అనేటువంటిది కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు కానీ పరిశోధకులు కానీ సీనియర్ ఎవరైతే జలవనరుల శాఖ ఇంజనీర్లు ఉంటారో వారు కూడా అంచనా వేయాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి ముప్పు జరగకుండా ఉండాలి అనేటువంటి చూసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎంతో మంది జలవనరులకు సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో క్లియర్ గా మీరు చూపిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయో. మినిమం కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు అని కల్పిస్తున్నారు. కానీ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మరో 2 రోజుల్లో కూడా అల్పపీడనం రాబోతోంది, మళ్ళీ వర్షాలు కురవబోతున్నాయి 2-3 రోజుల పాటు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరి ఇప్పటికే ఇంకా వరదల్లో ఉన్న వారి పరిస్థితి ఈ విధంగా ఉంటే మళ్ళీ వర్షాలు వస్తే ఏ విధంగా ఉండబోతుంది? దానికి సంబంధించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? ఎస్, ఖచ్చితంగా కూడా మరొక అల్పపీడనం ఉంది, మరొక 2 రోజుల్లో ఆ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటికే భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఆ వరద నీరు అంతా కూడా ఆయా ప్రాంతాల్లోనే నిల్వ ఉండిపోయింది. దాదాపు 45,000 క్యూసెక్లు ఓళ్లపైకి వచ్చి విరుచుకుపడడంతో మొత్తం అన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా వరద నీరు ఉండిపోయింది. అయితే వాస్తవానికి ఇంకా ఎగువ నుంచి కేవలం 3-4 వేల క్యూసెక్లు మాత్రమే వస్తున్నప్పటికీ కూడా ఈ 45,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తే కనుక అది పెద్ద ముంపు కాదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నీరు దిగువకు వెళ్ళేటువంటి ప్రవాహం ఎక్కడ కూడా సక్రమంగా కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. గుర్రపుడెక్క తోడు అనేది పేరుకుపోవడం, ఆ డ్రైనేజీలో సక్రమంగా పారుదల లేకపోవడం అనేది కూడా ఒక కారణం అయితే, మరొక కారణం ఈ బుడమేరు నీరంతా కూడా అటు కొల్లేరులోకి కానీ లేదంటే కృష్ణాలోకి కానీ వెళ్ళేటువంటి కాలువలు కూడా సక్రమంగా లేవు. కృష్ణాలోకి వెళ్లేందుకు కూడా దాదాపు 11,45,000 క్యూసెక్ల నీరు ఈరోజు ఉదయం కృష్ణానదిలో అన్ని గేట్లను కూడా ఎత్తివేసి దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న నీరు మొత్తాన్ని కూడా దిగువకు విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఆ నీరంతా కూడా ప్రవాహం ఉన్న నేపథ్యంలో బుడమేరు కన్నా అత్యధికంగా కృష్ణా ప్రవాహం ఉండడంతో ఈ బుడమేరు నీరు కృష్ణానదిలో కలిసేటువంటి అవకాశం లేదు. దీంతో ఈ నీరంతా నిల్వ ఉండిపోయాల్సినటువంటి పరిస్థితి విజయవాడలో కనిపిస్తుంది. ఈ తరుణంలో మరోసారి వర్షాలు కురిస్తే కనుక ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి మరింత వరద పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాదు తెలంగాణలో కూడా వర్ష సూచన ఉంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి భారీ వర్షాలు కురిస్తే కనుక మరింత ఎక్కువగా బుడమేరుకు వరద నీరు కూడా వస్తుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ బుడమేరుకు సంబంధించి దాదాపు ఇప్పటికే 35 చెరువులకు గండ్లు పడ్డాయంటూ కూడా అధికార యంత్రాంగం తెలంగాణకు సంబంధించినటువంటి సమాచారం అయితే అందిస్తోంది. ఈ తరుణంలో ఇంకా పైనుంచి వర్షం వస్తే కనుక దాదాపు కూడా మరి అదంతా తగ్గాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. ఇప్పటికే జరగని నష్టం జరిగిపోయింది, 100 కోట్ల రూపాయల్లో నష్టం జరిగింది, ఆస్తి నష్టం, అటు ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. ఈ తరుణంలో మళ్ళీ వర్షాలు వస్తే కనుక ఖచ్చితంగా కూడా ముంపు తప్పదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డ్రైన్కి సంబంధించి డైవర్షన్ కాలువ ఉంది. అక్కడ రెగ్యులేటర్కి సంబంధించి 11 గేట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఎత్తి పవిత్ర సంగమం కృష్ణానదిలో వరద ప్రవాహం కలవాల్సినప్పటికీ కూడా ఆ కృష్ణానదిలో ప్రవాహం కలవక పైనుంచి వచ్చినటువంటి వాగులన్నీ కూడా మైలవరం మీదుగా బుడమేరులో కలుస్తుంటూ కూడా మిస్తున్నపేట ప్రాంతం నుంచి దాదాపు కూడా దిగువకు వచ్చేస్తున్నాయి. అవన్నీ కూడా ఇప్పటికే అటు కబులూరు, రాయనపాడు, అలాగే జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, వాంబే కాలనీ, పాల ఫ్యాక్టరీ ఈ ప్రాంతాలన్నీ కూడా విజయవాడలో ముంచెత్తేశాయి. ఇవన్నీ కూడా తగ్గాలంటే ఖచ్చితంగా ఈ ఏర్లన్నీ కూడా ప్రవాహం తగ్గాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎగువ నుంచి వచ్చేటువంటి వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా బుడమేరులో నీరు తగ్గాలంటే కృష్ణానదిలో నీరు ఖచ్చితంగా తగ్గాల్సిందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా బయటికి వెళ్ళి తమ ఇల్లు తమ చేతికి రావాలంటే కనుక ఇంకొక 5 రోజుల సమయం ఖచ్చితంగా పడుతుంది. అది కూడా రాబోయే తుఫాన్ ఏదైతే ఉందో అల్పపీడనం అది కనుక బలపడి వాయుగుండంగా మారి వెంటనే తగ్గుముఖం పట్టకపోతే ఆ సమయం మరింత ఎక్కువగా సమయం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ తరుణంలో ఖచ్చితంగా కూడా విజయవాడ లాంటి సిటీలో ఉన్నటువంటి ఈ దుస్థితి మరొకసారి రాకూడదని కూడా అందరూ ప్రార్థించుకుంటున్నారు. అయితే 50 ఏళ్ల క్రితం ఈ వరద రాగా 2003-2004 సమయంలో కూడా ఒకసారి వరద వచ్చింది. కానీ ఎంత భారీగా వరద రాలేదు అంటూ కూడా ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈసారి ఇంత పెద్ద ఎత్తున వరద రావడానికి కారణాలు, ఆరోపణలు రాజకీయంగా ఎంతో మంది చేసినప్పటికీ కూడా బలైపోయింది మాత్రం సామాన్యులు, పేదలు, నిరుపేదలను కూడా చెప్పుకోవచ్చు. 2.5 లక్షల మంది ఈరోజు కట్టుబట్టలతో బయటకు మిగిలారంటే కూడా అక్కడ ఉన్నటువంటి దుస్థితి, వారి దుస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపు ఇంకొక 3 లక్షల మంది, 4 లక్షల మంది వరకు కూడా ఈరోజు ఇంకా కాలనీల్లో, ఇళ్లలోనే ఉండిపోయారంటే కూడా వారి ఆర్తనాదాలు ఏ విధంగా ఉన్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పూర్తిగా వారందరికీ కూడా అందాలంటే కనుక అది కూడా కష్టతర సాధ్యం కూడా చెప్పుకోవచ్చు. పడవల మీద వెళ్తున్నా, బోట్లపై వెళ్తున్నా, హెలికాప్టర్లలో వెళ్తున్నప్పటికీ కూడా అది ఎంతవరకు సహాయం అందుతుంది అనేది కూడా మనం కూడా ఊహించవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న సాయం దాదాపు 30-40% మందికి మాత్రమే అందుతుంది. మిగిలిన వారందరికీ కూడా సహాయం అందినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఈ తరుణంలో వారందరూ ఇప్పటికే రోడ్లపైకి వచ్చి, రోడ్లపైనటువంటి ప్రాంతాలకు వచ్చి ఇక్కడ అందరూ కూడా తమ ఇళ్లలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలకి 5 హెలికాప్టర్ల ద్వారా
వరద ప్రాంతాల్లో ఫుడ్ పంపిణీ కావచ్చు, మిగతా అన్ని విషయాలకు కావచ్చు, కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆర్మీకి సంబంధించిన స్పెషల్ హెలికాప్టర్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, వారు వస్తే ఇంకా స్పీడప్ జరిగే అవకాశాలు ఉన్నాయా ఈ సహాయక చర్యలు అనేవి? రైట్ భార్గవ్, రైట్, మనం చూస్తున్నాం కదా ఏదైతే గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షానికి, అదేవిధంగా పైనుంచి వచ్చినటువంటి వరదల కారణంగా విజయవాడ ఏ విధంగా అతలాకుతలమైందో, మెయిన్గా కొన్ని ప్రాంతాలు సింగనగర్ కావచ్చు, ఉడా కాలనీ కావచ్చు, ప్రకాష్ నగర్, వీటన్నిటిలో కూడా చెరువుల్లో బిల్డింగ్స్ ఉన్నాయనే విధంగా మనకి కనిపిస్తోంది. భార్గవ్, కేంద్రం నుంచి సహకారం మెయిన్గా మనం చూస్తూ ఉన్న ఇప్పటికే హెలికాప్టర్లు, పవర్ బోట్లు ఇవన్నీ కూడా పంపించారు. కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇంకా వస్తున్నట్టుగా తెలిసింది. పూర్ణ నుంచి గన్నవరానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం వస్తోంది. ప్రత్యేక హెలికాప్టర్ నుంచి కూడా రాబోతున్నారు. 120 మంది వరకు వారు ఫుడ్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారని. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మెయిన్గా ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఎక్కడెక్కడికి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే దాదాపు కొంతమంది వరకు కూడా నేవీ హెలికాప్టర్ల ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం పంపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న ఉదయం నుంచి కూడా నేవీ హెలికాప్టర్లు దాదాపు 18 వరకు కూడా వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆహార పొట్లాలను కానీ లేదంటే వైద్య సౌకర్యాలు అందించేందుకు కిట్లను కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ముంపు ప్రాంతంలో. అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు విశాఖ నుంచి అటు కోస్తాతో వెంబడి ఉన్నటువంటి వారందరినీ కూడా రాష్ట్రంలో ఈ కేంద్రానికి, విజయవాడ కేంద్రానికి తీసుకొచ్చినప్పటికీ కూడా కేంద్రంలో ఇతర రాష్ట్రాల నుంచి, పూణే వంటి ప్రాంతాల నుంచి కానీ, చెన్నై వంటి ప్రాంతాల నుంచి కానీ రావాల్సినటువంటి బృందాలు కూడా ఈ రోజు వస్తారంటూ కూడా కేంద్ర బృందం చెబుతుంది. ఇప్పటికే ప్రధాని మోడీ కూడా ఈ పరిస్థితికి సంబంధించి ఆరా తీసి సీఎం చంద్రబాబుతో కూడా మాట్లాడడం జరిగినట్లు తెలుస్తోంది. ఇతరులం సీఎం చంద్రబాబు కూడా కేంద్రాన్ని సహాయం ఆర్జించగా ఏ మేరకు సహాయం చేయగలుగుతామో శక్తివంచన లేకుండా పూర్తి సహాయం తాము చేస్తామంటూ కూడా, రాష్ట్రాన్ని ఆదుకుంటామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఆ బృందాలు ఇంకా రావడానికి సమయం పట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారని కూడా సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే వచ్చినటువంటి నేవీ బృందాలు ఎవరైతే ఉన్నారో, అలాగే స్టేట్ లో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నారో వారు ప్రస్తుతానికైతే సహాయక చర్యలు అందిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఇప్పటికే దాదాపు నిన్న ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూడా హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిస్తూనే ఉన్నప్పటికీ కూడా అవి కొంతమేర ఉపశమనాన్ని కొంతమంది వరకు కూడా కల్పించడం అయితే జరుగుతుంది. పూర్తి స్థాయిలో వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా పడవల ద్వారానే వెళ్తేనే సాధ్యపడేటువంటి అవకాశం కూడా ఉంది. ఏ మారుమూల ఎవరున్నారో తెలుసుకోవాలంటే కనుక పడవల ద్వారానే లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కూడా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో మరిన్ని పడవలు కూడా రావాలి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రధానంగా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తేనే ఆ పడవలపై సాహసోపేతంగా వారు లోపలికి వెళ్ళి వాళ్ళ లైఫ్ జాకెట్ల ద్వారా కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా హెలికాప్టర్ కూడా ఆ ప్రాంతాలకి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జక్కుల నెక్కలం అనేటువంటి ప్రాంతం పైనుంచి కూడా హెలికాప్టర్ వెళ్తుంది. అక్కడే ఎవరన్నా చెట్ల వద్ద చిక్కుకుపోయారా, గల్లంతై చిక్కుకుపోయారా, లేదంటే భవనాల్లో చిక్కుకుపోయారా అనేటువంటివి కూడా వారు తెలుసుకునేందుకు హెలికాప్టర్లు కూడా ఎప్పటికప్పుడు ఆ నేవీ హెలికాప్టర్ల ద్వారా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అది ఎంతవరకు అందరినీ కూడా ఈరోజు కాపాడేటువంటి ప్రయత్నం హెలికాప్టర్ల ద్వారా జరగదు కాబట్టి ఈరోజు పడవలను కూడా తీసుకువచ్చారు. ప్రస్తుతం మనం చూసిన గూడవల్లి వద్ద 2 పడవలను తీసుకువచ్చారు. ఈ 2 పడవల్లో కూడా ఆహార పొట్లాలను కానీ, వాటర్ ప్యాకెట్లను కూడా, కూరగాయలను కూడా వేశారు, నిత్యావసర సరుకులను కూడా వేశారు. ముందస్తుగా తక్షణ సహాయంగా వారికి అందించేటువంటి ప్రయత్నం అధికార యంత్రాంగం కానీ, గ్రామస్తులు కానీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే వారందరినీ బయటకు చేరవేయాలంటే కనుక ఖచ్చితంగా ఈ 2 పడవల్లో 400 కుటుంబాలు, అంటే దాదాపు 3000 మందికి పైగా ఉంటారు అక్కడ. ఇతరులు వారందరినీ చేరవేర్చాలంటే కూడా అది కష్టతర సాధ్యం కూడా చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా బయటికి రావాలంటే కష్టం కాబట్టి తాత్కాలిక సహాయం చేసి ఆ తర్వాత ఏ విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందో వారందరినీ కూడా ఆ విధంగా బయటకు చేరవేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్ని చోట్ల ట్రాక్టర్లు, లారీలు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలకు మాత్రం ఖచ్చితంగా ట్రాక్టర్లు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే మనం చూసినటువంటి బుడమేరు ప్రవాహానికి పైన వంతెన ఉంటుంది. ఇక్కడ ఆ వంతెన కనీసం ఆనవాళ్ళు కూడా కనబడలేనంట ఎత్తుకు ఈ నీరు అనేది కూడా చేరింది. ఈ తరుణంలో ట్రాక్టర్ వెళ్ళినా కూడా అది కూడా పూర్తిగా నీట ముంపుకు గురి అవుతుంది. ఈ తరుణంలో కేవలం ఒక్క పడవల ద్వారానే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి ఈ రోజు 2 పడవలను ప్రస్తుతం ఇక్కడ తీసుకువచ్చారు. ఆ గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ కిందకి వస్తుంది ఈ ప్రాంతం. 2 పడవలు ఇక్కడికి చేరుకున్నాయి. ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి సహాయం చేయాలంటే దాదాపు మరొక 2 గంటల సమయం పడుతుంది. మధ్యాహ్నం సమయానికి వీరు ఆ లోపల ఉన్నటువంటి జక్కుల నెక్కరం గ్రామానికి వెళ్ళి అక్కడ ఈ ఆహార సదుపాయాలను కూడా వారు
అందించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. లోపల ఉన్న వారి క్షేమ సమాచారం తెలియక ఆందోళన చెందుతున్న వారికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వేగవంతమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.